హలో అండి. అందరికీ నమస్కారం. నేను 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ చెప్దామని మీ ముందుకొచ్చేసాను. సో, నిన్న నామినేషన్స్ చాలా హాట్‌గా ఒక వార్ లాగా జరిగాయి. సో, నా అంచనా ప్రకారం లాస్ట్ 3 ఆర్ ఫుల్ డేంజర్ జోన్‌లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ లాస్ట్ పొజిషన్ ఈజ్ దివ్య. అండ్ దివ్య తర్వాత రీతు, దాని తర్వాత రాము. సో, దివ్య ఎందుకు అంటే Divya was one who has made Barney గారు సో ఎమోషనల్ ఆల్ ద టైమ్. ఆయనకి మొత్తం హార్ట్ అంతా స్క్వీజ్ అయిపోయి ఆ తనుజ చేస్తున్న పెంట వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది అనేసి ఆ ఏడుపులోంచి బయటకు వచ్చి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉన్నావు, నువ్వు చాలా నాకు హ్యాపీగా ఉంటుంది అది అని చెప్పారు. బట్ షీ ఆల్సో స్టార్టెడ్ ద సేమ్. ఎప్పుడు చూసినా ఏడవడం ఎందుకు, అట్లా ఇట్లా మీరు నాకెందుకు సపోర్ట్ చేయలేదు అది ఇది అనుకుంటా డ్రామా. See, if you're not cunning enough or if your game is వెరీ ప్యూర్, యూ విల్ నాట్ స్ట్రక్ అప్ విత్ వన్ పర్సన్. ఇప్పుడు అట్లా అంటే సంజన గారు కూడా వెళ్ళిపోయి ఎప్పుడు ఇమాన్యుయల్ పక్కనే ఉండొచ్చు, కానీ నెవర్ వి సీ ఆల్ దాట్. అప్పుడు బెడ్ టాస్క్ అవి ఉన్నప్పుడు కూడా తననే తీస్తారు, ఓకే ఫైన్. సో అలా ఉంటుంది. ఒక్కళ్ళతోనే ఉండడం అనేది చాలా, అది ఒక కన్నింగ్ కైండ్ ఆఫ్ గేమ్. తనుజ అదే చేసింది అండ్ ఇప్పుడు దివ్య అదే చేసింది. అండ్ దివ్య వే ఆఫ్ టాకింగ్, ఇప్పుడు దివ్య కూడా ప్రియా అండ్ శ్రీజ లాగే అయిపోయింది. సంజన గారు చెప్పినట్టు శ్రీజ 2.0, బట్ ఇన్ అడిషన్ టు దాట్ షీ ఈజ్ ప్రియా 2.0. అసలు నేను ఫుడ్ మానిటర్ని, నన్ను అడగకుండా అసలు ముట్టకూడదు, వాట్ ఈస్ ఇట్. రాజుల కాలంలో అయితే లేరు కదా, వాళ్ళు పెద్దోళ్ళు. అండ్ షీఈ్ ఆల్సో సేయింగ్ నేను ఒక మదర్ని, నాకు తెలుసు ఎలా, నేను ఎందుకు ఎక్కువ వేసుకుంటాను, నేను తినేదే కొంచెం. అది సంజన గారు కూడా సపోర్ట్ చేశారు. తను తినేది కొంచెము అది అన్నప్పుడైనా ఆపకుండా, లేదు నా పర్మిషన్ లేకుండా, అసలు ఎంత చీప్. అండ్ రీతు అయితే అసలు ఆ వే ఆఫ్ టాకింగ్ ఏంటి, అసలు టాకింగ్ ఎక్కడ ఉంది, ఓన్లీ షౌటింగ్ ఆర్ బార్కింగ్. అసలు అరవడం ఏంటి, అసలు నామినేషన్ ఈజ్ నాట్ అబౌట్ అరవడం కాదు కదా. అంటే ఒక పాయింట్ చెప్తాము, అదర్ పీపుల్ విల్ డిఫెండ్ ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ వాట్ దే ఆర్ ఫీలింగ్ రాంగ్ అబౌట్ ఇట్, దే విల్ డిఫెండ్. సో దాన్ని బట్టి వీళ్ళిద్దరు అయితే ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నారు, రీతు అండ్ దివ్య. సో దాంతోపాటు రాము ఎందుకు అనుకుంటున్నా అంటే, లాస్ట్ వీక్ భరణి గారితో పాటు తను కూడా లీస్ట్లో ఉన్నాడు కాబట్టి రాము కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ యాటిట్యూడ్ వైజ్ అండ్ బిహేవియర్ వైజ్ అయితే దివ్య అండ్ రీతు వాళ్ళిద్దరిలో ఎవరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. అండ్ యాక్చువల్గా తనుజ కూడా ఎలిమినేట్ అయిపోవాలి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తనకి సీరియల్ పాపులారిటీ వల్ల తను ఉంటుంది. లేకపోతే ఎప్పుడు చూసినా ఏడవడం, ఆ డ్రామా అదంతా కూడా ఎవరికి నచ్చదు. దాంతో ఉంటేనే నెగిటివ్ వైబ్స్, ఎంతసేపు అరవడము, లేకపోతే ఏడవడము, లేకపోతే సోది చెప్పడం తప్పించి తనుజ గేమే ఉండదు అసలు. అండ్ సింపతి గేమ్. సో తనుజ కూడా అసలు తనని ఎలిమినేట్ చేస్తే అయితే చాలా బాగుంటుంది అసలు. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి అయితే ఈ నామినేషన్స్ ప్రకారం, గేమ్ ప్రకారం దివ్య ఆర్ రీతు విల్ బీ ఎలిమినేటెడ్ దిస్ వీక్. సో మీరెవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారు, మీరెవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనుకుంటున్నారో కూడా జస్ట్ కమెంట్ చేయండి, నాకు తెలియజేయండి. అండ్ కీప్ వాచింగ్ ఫర్ మై రివ్యూస్ అండ్ give suggestions or give feedback, what to be improved, what to be deleted, what to be added, and what everything. Thank you for watching. Thank you.